హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక యాటిట్యూడ్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియోస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి పేరు అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే మీ నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది టైప్ చేసుకోండి. సో ఆ నేమ్ ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను రామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ డబల్ ఏ కనిపిస్తుంది కదా, మిడిల్ ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత డిస్ప్లే అనేసి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే మీ ఫాంట్స్ అనేవి, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఫాంట్స్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే పైన రైట్ సైడ్ కార్నర్లో మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒక స్టోర్ బాక్స్ అనేది, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీరు డేటా ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు నచ్చిన ఫాంట్ని మీకు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇది ఫాంట్ ఇట్లా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఈ టెక్స్ట్ని ఎండ్ వరకు జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, 3 ఆప్షన్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు లేమ్ లైట్ అనే లైటింగ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ ఒక బుట్టలాగా ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డేటా ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ ఫాంట్స్ అనేవి ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇందులో కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ లైటింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీన్ని కూడా ఈ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఎఫెక్ట్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇలా ఉంటుంది, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. అదే వీడియోపై మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మల్టిప్లై అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత చూసారు కదా, మీ నేమ్కి రెడ్ కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటోస్ అనేవి ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను రామ్ సార్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి.
తర్వాత మళ్ళీ అదే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఫోటో మీకు ఎంత వరకు కావాలో అంతవరకు ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. దాన్ని క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్పేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లైటింగ్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నా కష్టం మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక యాటిట్యూడ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ యాటిట్యూడ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఈ ఇమేజ్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా ఉంచుకొని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఏ పొజిషన్‌లో ఈ మిడిల్‌లో కావాలా లేక రైట్ సైడ్ కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా మీకు నచ్చిన దగ్గర మీరు పెట్టుకోవచ్చు. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా నేను పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మీకెక్కడ నచ్చితే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ ఫోటో ఉంది గదా. ఆ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఒక 200 సెకండ్స్ వరకు ఇట్లా మిల్లీ సెకండ్స్ వరకు 200 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా అక్కడ రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఈ ఫోటోని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చాలా చిన్నగా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని చాలా చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పూర్తిగా కనిపించకుండా. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది. ఇ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. సో, వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన సాంగ్ అనేది నేను ఇచ్చాను వీడియో రూపంలో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లిరికల్ వీడియో, యాటిట్యూడ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఇట్లా ఇట్లా పెట్టుకున్నారంటే ఇట్లా జరుపుకోండి. తర్వాత మీకు ఆ లిరికల్స్ ఎక్కడి వరకు ఎంతవరకు కావాలో దాన్ని పెద్దగా మీరు జూమ్ అనేది చేసుకోవచ్చు.
సో ఇట్లా చూస్తున్నారు కదా, లిరిక్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి. రైట్ సైడ్కి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం ఒక 2-3 అవర్స్ నేను ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.